గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయింది. గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది గత ప్రభుత్వం. పేపర్ లీకేజ్ కారణంగా ఓసారి ప్రిలిమ్స్ రద్దయింది. రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ను హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాత నోటిఫికేషన్ మొత్తాన్ని టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఇటీవలే కొత్తగా మరో 60 పోస్టులకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత పోస్టులతో కలిపి మొత్తం 563 పోస్టులతో త్వరలో కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీకి కొత్త పాలక వర్గాన్ని నియమించింది. కొత్త పాలక వర్గం పాత నోటిఫికేషన్ను మొత్తం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా కొత్తగా భర్తీ చేసిన పోస్టులతో కలిపి మొత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను వెలువచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. రైట్, మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, బ్రేకింగ్ చూస్తున్నాం. నిజంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయింది. ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వదలుచుకుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? యారామ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అసలు టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో గతంలో ఒకసారి పేపర్ లీకేజ్ అయిన కారణంగా ఒకసారి పరీక్ష కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి రెండవసారి కూడా గత ప్రభుత్వంలో పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో సైతం ఓఎంఆర్కు సంబంధించి మరోవైపు లీకేజీలు, అలాగే అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో దానికి సంబంధించి కూడా అనుమానాలతో మరొకసారి దానికి సంబంధించి కోర్టులో కేసు జరుగుతుంది. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ మరొకసారి ఆ గ్రూప్ 1కి సంబంధించినటువంటి పరీక్ష రెండవసారి కూడా రద్దు కావడంతో ఆ గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒక సందిగ్ధత అయితే నెలకొంది. గతంలో పేపర్ లీకేజ్కి సంబంధించి పెద్ద ఎత్తున చైర్మన్ కానివ్వండి, సభ్యులపైన కానివ్వండి అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడ్డాక పాత సంబంధించినటువంటి చైర్మన్ కానివ్వండి, సభ్యులను కానివ్వండి రాజీనామా చేయమని ఒకవైపు ఆదేశాలు జారీ చేయడంతో అదే ప్లేస్లో సభ్యులు చైర్మన్ కూడా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో కూడా గతంలో నోటిఫికేషన్ 503 పోస్టులకు ఉండేవి. ఆ పోస్టులకు సంబంధించి ఖాళీలైనటువంటి మరో 60 పోస్టులను కూడా ఆ నోటిఫికేషన్కు జత చేస్తున్నాం. మరో 60 ఖాళీలు ఉన్నాయని చెప్పి కొద్ది రోజుల క్రితమే టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అన్న దానిపై కొంత సందిగ్ధత ఉంటే దానికి సంబంధించి పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో పేపర్ లీకేజ్ కారణంగా కానివ్వండి, మరి ఇతర కారణాలతో కూడా నోటిఫికేషన్ సంబంధించి 2 సార్లు పరీక్ష నిర్వహించారు. కాబట్టి ఆ పరీక్షకు సంబంధించి రద్దు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించి ఒకవైపు టీఎస్పీఎస్సీ చర్చలు జరిపి టీఎస్పీఎస్సీ తాజా కూడా ఆ నోటిఫికేషన్ను పూర్తి స్థాయిలో రద్దు చేసింది. మరి కొత్త నోటిఫికేషన్ 563 పోస్టులు అంటే కొత్తగా ఉన్నటువంటి 60 పోస్టులను కలుపుకొని తొందరనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకు ఒకవైపు ఫిబ్రవరి మొదటి వారంలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతంలో ఒకవైపు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీలో కూడా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే పాత నోటిఫికేషన్ అయితే రద్దు చేసింది. మరి కొత్త నోటిఫికేషన్ శ్రీధర్, ప్రభుత్వము కొత్తగా 60 పోస్టులు మంజూరు చేసింది. ఇది నిరుద్యోగుల్లో కాస్త సంతోషం నింపిన వార్త. అయితే 2022 ఏప్రిల్ గత ప్రభుత్వం 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. అది 2 సార్లు రద్దయింది. ఒకసారి పేపర్ లీకేజ్ కారణంగా ప్రిలిమ్స్ రద్దయింది. రెండోసారి సరైన నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టు రద్దు చేసిన పరిస్థితి. సో 2 సార్లు ఇప్పటికే రద్దయింది. తాజాగా 3వసారి పాత నోటిఫికేషన్ని మొత్తానికి రద్దు చేయడంతో ఎలాంటి పరిస్థితి తలెత్తబోతుంది? ఎందుకంటే 2 సార్లు రద్దు చేస్తేనే పూర్తి వ్యతిరేకత వ్యక్తమైంది నిరుద్యోగుల నుంచి. మరి ఈసారి ఎలాంటి పరిస్థితులు ఉండబోతుంది? నిరుద్యోగులు దీనికి సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే మొత్తం నోటిఫికేషన్ రద్దు చేయడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? యారామ్ గతంలో ఏదైతే పేపర్ లీకేజ్ కానివ్వండి, మరోవైపు ఆ ఎగ్జామ్ పరీక్షలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితుల వల్ల హైకోర్టు రద్దు చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అటు టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి చైర్మన్ సభ్యులంతా తొలగించాలని గతంలోనే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం కూడా ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. మొన్న వేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ గత ఏడాది ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి అదే నోటిఫికేషన్ కాబట్టి దానికి సంబంధించి ఒకవైపు అభ్యర్థులు కూడా ఒకవైపు పారదర్శకంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది జరగాలి, దానికి సంబంధించినటువంటి నియామకాలు కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. మరి ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కూడా మరి పాత నోటిఫికేషన్ను రద్దు చేసి మరి కొత్త నోటిఫికేషన్కి అయితే వెళ్తుంది. ఈ ప్రభుత్వం అయినా సరే కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆలస్యం చేయకుండా ఒకవైపు నోటిఫికేషన్ వెంటనే జారీ చేయడమే కాకుండా పారదర్శకంగా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఎక్కడ కూడా ఎటువంటి పేపర్ లీకేజీ కానివ్వండి, మరోవైపు అవకతవకలు జరగకుండా కూడా పరీక్షలు నిర్వహించాలి. అది కూడా తొందరలోనే ఒకవైపు
నోటిఫికేషన్ ఇచ్చి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులు చాలా మందికి సంబంధించి కూడా ఏజ్ కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చి కూడా ఒకవైపు కూడా కొత్త నోటిఫికేషన్ పారదర్శకంగా జరిగేలా చూడాలి టీఎస్పీఎస్సీ, దానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసింది. తాజాగా 60 పోస్టులతో కలిపి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గతంలో పేపర్ లీకేజ్ కారణంగా ఓసారి ప్రిలిమ్స్ రద్దయింది, రెండోసారి హైకోర్టు రద్దు చేసింది సరైన నిబంధనలు పాటించలేదంటూ. తాజాగా టీఎస్పీఎస్సీ కొత్త పాలకవర్గం పాత నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేసింది. ఇటీవలే కొత్తగా ప్రకటించినటువంటి 60 పోస్టులకు సంబంధించి మొత్తం కలిపి పాత పోస్టులతో కలిపి 563 పోస్టులతో త్వరలో కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.